నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ 2026 ప్రిపరేషన్ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని చూడబోతున్నాము. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్? ఏ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ చేయబడింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే పార్ట్ 3. పార్ట్ 2లో సిటిజన్షిప్, పార్ట్ 4లో డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 5 యూనియన్ అన్నమాట. నెక్స్ట్, గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఏ బాడీని పిలుస్తారు అంటే సుప్రీంకోర్ట్ని. సుప్రీంకోర్ట్ ఈజ్ ద ఇంటర్ప్రిటర్ అండ్ గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, ఏ ఆర్టికల్ ఈక్వాలిటీ బిఫోర్ లా అని మెన్షన్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది అంటే అందరూ సమానమే, లా ముందర న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పే ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 ఏమో ప్రొహిబిట్స్ గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. 5 గ్రౌండ్స్ ఉంటాయి కదా, సో ఆ 5 గ్రౌండ్స్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు రివిజన్ అవుతుంది. ఆర్టికల్ 16 వచ్చి ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, ఆర్టికల్ 17 వచ్చి అన్టచబిలిటీని ప్రొహిబిట్ చేస్తుంది, అంటరానితనాన్ని ప్రొహిబిట్ చేస్తుంది. ఆర్టికల్ 18 ఏంటి? ఆర్టికల్ 18 అబాలిషెస్ టైటిల్స్ అంటే రాజాదిరాజా, మహారాజా ఇలాంటి కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా, ఇలాంటివి వాళ్ళ ముందు మెన్షన్ చేసుకోకూడదు అనమాట, అలాంటి టైటిల్స్ని ప్రొహిబిట్ చేస్తుంది. నెక్స్ట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ కంట్రీ నుంచి మనం బారో చేసుకున్నాము అంటే ఐర్లాండ్ నుంచి, ఐరిష్ కాన్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. నెక్స్ట్, మినిమం ఏజ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ మన ఇండియా ఉన్నారు కదా అంటే రాష్ట్రపతి అవ్వాలి అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 35 years మినిమం ఏజ్ ఉండాలి. ఓకే, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, రాజ్యసభ ఎంపీకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మినిమం ఏజ్. అండ్ లోక్సభ ఎంపీకి మినిమం ఏజ్ ఏంటి? జస్ట్ ఇవన్నీ మీరు ఒకసారి రీకాల్ చేసుకుంటే మీకు రివిజన్ అవుతుంది. నెక్స్ట్, యాంటీ డిఫెక్షన్ లా ఏ స్కెడ్యూల్లో మెన్షన్ అయ్యింది అంటే 10th షెడ్యూల్లో. నేను చెప్పాను కదా, యాంటీ డిఫెక్షన్ లాని 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చారు. 52లో 5 2s are 10. సో 10th షెడ్యూల్ ఈజ్ రిలేటెడ్ టు యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్, 8th షెడ్యూల్ ఏంటి? అఫీషియల్ లాంగ్వేజెస్ మెన్షన్ అయి ఉంటుంది. ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు ఇండియాలో? 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంది. అండ్ 9th షెడ్యూల్ ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించిన లాస్ సంబంధించిన యాక్ట్స్ అన్నీ ఈ 9th షెడ్యూల్లో ప్లేస్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్, 10th చూసేసాం. 11th షెడ్యూల్ ఏంటి? 11th షెడ్యూల్ పంచాయత్స్కి సంబంధించినది, పంచాయత్స్. అండ్ 12th లాస్ట్ వన్ మున్సిపాలిటీస్కి సంబంధించినది. నెక్స్ట్, లోక్సభ టెన్యూర్ ఎంత? లోక్సభ టెన్యూర్ మనందరికీ తెలుసు 5 years. రాజ్యసభ ఏంటి? టెంపరీ హౌసా పర్మనెంట్ హౌసా అంటే పర్మనెంట్ హౌస్ రాజ్యసభ. ఎవ్రీ 2 years వన్స్ 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు ఎవ్రీ 2 years వన్స్. నెక్స్ట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళు మినిస్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి హెడ్ ఎవరు అంటే గవర్నర్. నెక్స్ట్, ఆర్టికల్ 370 వాజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 370 దేనికి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి. సో టెంపరీ ప్రొవిజన్ ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370లో. ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్ కింద మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 324. ఆర్టికల్ 326 ఏం చెప్తుంది అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే 18+ years ఉన్న వాళ్ళందరూ ఓట్ చేసే హక్కు ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఆర్టికల్ 356 దేనికి సంబంధించినది? ఆర్టికల్ 356 బాగా రీకాల్ చేసుకోండి, ప్రెసిడెంట్స్ రూల్. ఆర్టికల్ 330 దేనికి సంబంధించినది? లోక్సభ ఉంది కదా, లోక్సభలో ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యొక్క రిజర్వేషన్ని మెన్షన్ చేయబడింది ఆర్టికల్ 330. సో ఇవి మిగిలిన ఆర్టికల్స్ కూడా. నెక్స్ట్, హూ ప్రిసైడ్స్ ఓవర్ రాజ్యసభ? రాజ్యసభలో ప్రిసైడ్ చేసేది ఎవరు? లోక్సభకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి ఎవరుంటారు? వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంటే చైర్మన్గా వ్యవహరిస్తారు, చైర్మన్.
ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ మెన్షన్ చేయబడింది అంటే పార్ట్ 4A. ఎందుకు పార్ట్ 4A? బికాస్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4Aలో మెన్షన్ చేయబడింది. పార్ట్ 3లో ఆల్రెడీ చూసాం ఏమది ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 DPSPs, పార్ట్ 5 యూనియన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ ఏ తేదీన ఏ సంవత్సరంలో అడాప్ట్ చేసుకున్నాము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 26 నవంబర్ 1949. ఈ డేని ఏంగా పిలుస్తారు అంటే కాన్స్టిట్యూషన్ డే అని పిలుస్తారు. కాన్స్టిట్యూషన్ డే. అండ్ 26 జనవరి 1950 ఏమో రిపబ్లిక్ డే. 15th ఆగస్ట్ 1947 ఇండిపెండెన్స్ డే. 2nd అక్టోబర్ 1948 వచ్చి ఫస్ట్ బర్త్ యానివర్సరీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ విచ్ అమెండ్మెంట్ యాడెడ్ ఫండమెంటల్ డ్యూటీస్? ఇంతకుముందే చూసాం కదా 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో 52nd అమెండ్మెంట్ యాక్ట్లో యాంటీ డిఫెక్షన్ లా. 61st అమెండ్మెంట్ యాక్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 61st అమెండ్మెంట్ యాక్ట్లో 21 years ఉండేది రైట్ టు ఓటింగ్ ఏజ్ అనమాట. ఈ అమెండ్మెంట్ ద్వారా అంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 18 yearsకి తీసుకొని వచ్చారు. సో థ్యాంక్స్ టు 61st అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 44th ఏంటి? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని ఆర్మ్డ్ రెబెలియన్తో రీప్లేస్ చేశారు వర్డ్ని 44th అమెండ్మెంట్ యాక్ట్లో. నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ పైన ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. అన్ని అమెండ్మెంట్ యాక్ట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఆ వీడియోని నేను కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చూడండి. బికాజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమెండ్మెంట్ పైన ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. అది నా ఎక్స్పెక్టేషన్. సో మీకు కావాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ వాజ్ బారోడ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా, న్యాయ సమీక్ష అంటారు. సో మన ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నామంటే యుఎస్ఏ నుండి ఇంకా కూడా కొన్ని బారో చేసుకున్నాం. అని చూద్దాం ఈ MCQsలో. మనీ బిల్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ మనీ బిల్ కెన్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభలో మాత్రమే మనీ బిల్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. రాజ్యసభలో కానీ లేదంటే ఏ హౌస్లో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే అలా కాదు, ఓన్లీ లోక్సభ. అండ్ హూ డిసైడ్స్ వెదర్ అ బిల్ ఇస్ అ మనీ బిల్? ఒక ఫినాన్షియల్ బిల్ లేకపోతే నాన్ ఫినాన్షియల్ బిల్ అయినా కూడా అది మనీ బిల్ అని డిసైడ్ చేసేది ఎవరు అంటే స్పీకర్ అనమాట. స్పీకర్కి అంత పవర్స్ ఉంటాయి. స్పీకర్ ఈజ్ నాట్ అ స్మాల్ పొజిషన్. సో స్పీకర్ డిసైడ్ చేస్తారు ఒక బిల్ మనీ బిల్లా కాదా అని. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎక్కడ మెన్షన్ చేయబడింది ఏ పార్ట్లో అంటే పార్ట్ 18. నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను పార్ట్స్ని, స్కెడ్యూల్స్ని ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలని. అది కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. సో మనం ఎమర్జెన్సీగా అయిపోయినప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ అప్పుడు 108 కాల్ చేస్తాం కదా, ఈ 108లో 0 తీసేయండి. సో 18 పార్ట్ 18 ఇస్ రిలేటెడ్ టు ఎమర్జెన్సీ, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ 16, పార్ట్ 17 అండ్ పార్ట్ 21 ఇదేంటో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. హోంవర్క్, చిన్న హోంవర్క్. ఆర్టికల్ 356 డీల్స్ విత్ ఆర్టికల్ 356 ఇంతకుముందే మనం చూసాము, ప్రెసిడెంట్స్ రూల్ని డీల్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఆర్టికల్ 352, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఆర్టికల్ 360, మధ్యలో ఆర్టికల్ 356 అంటే చూడండి +4 ఫస్ట్ నేషన్ అనమాట. నేషన్ పెద్దది కదా, ఫస్ట్ నేషన్ వస్తుంది. సో ఆర్టికల్ 352. దాని తర్వాత ప్రెసిడెంట్, నేషన్లో ఎవరు ఆ నేషన్ని రూల్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. సో ఆర్టికల్ 356. ఎలా రూల్ చేయాలి? డబ్బులు ఉంటేనే కదా రూల్ చేయడం జరుగుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించినది. నెక్స్ట్ పంచాయత్ రాజ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్. పంచాయత్ రాజ్ ఏ పార్ట్లో మెన్షన్ చేశారు అంటే పార్ట్ 9లో. పార్ట్ 8 ఏమో ఒఫీషియల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ పార్ట్ 10 ఏంటి? పార్ట్ 10 మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. పార్ట్ 11 ఏంటి? ఇది కూడా మీరు నాకు చెప్పాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అండర్. రైట్ టు ఎడ్యుకేషన్ ఏ ఆర్టికల్ కింద మెన్షన్ చేస్తున్నారు అంటే ఆర్టికల్ 21A. ఇంకా జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 21Aకేమో రైట్ టు ఎడ్యుకేషన్ ఫార్ 6 to 14 years ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 6 to 14 years ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్లో స్టేట్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్. ఆర్టికల్ 45 ఏమో DPSPస్లో మెన్షన్ చేసి ఉంటారు. ఇది అండర్ 6 years.
ఇది ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఆర్టికల్ 45 కదా, 4, 5 తర్వాత 6 అని రాసుకోండి. 4, 5, 6 వరుసగా రాసుకుంటాం కదా. 45లో ఆర్టికల్ 45లో అండర్ 6 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ కంటే చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని మెన్షన్ చేసి ఉంటుంది. అది ఆర్టికల్ 21A అండ్ 45కి డిఫరెన్స్. 21A ఏమో ఫండమెంటల్ రైట్, వెరీ ఇంపార్టెంట్, ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 45 ఏమో DPSP. ఆర్టికల్ 19 ఏంటి? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 32 ఏంటి? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రిట్స్ జారీ చేస్తారు ఆర్టికల్ 32లో. విచ్ బాడీ కండక్ట్స్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా? ఇండియాలో నేషనల్ లెవెల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. జ్ఞానేష్ కుమార్ గారు. నెక్స్ట్, విచ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇన్ 8th షెడ్యూల్? 8th షెడ్యూల్లో లేని లాంగ్వేజ్ ఏంటి? జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్లోనే మనకి చాలా కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ 8th షెడ్యూల్ లాంగ్వేజ్ కాదు. దీంతోపాటు రాజస్థానీ కూడా 8th షెడ్యూల్ లాంగ్వేజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రెసిడెంట్ క్యాన్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇంతకుముందే మనం చూసాం కదా, ఆర్టికల్ 352. నెక్స్ట్, హూ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఇన్ ఇండియా? ఎవరు రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటే, రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఏమో ప్రైమ్ మినిస్టర్. డెజ్యూరే అంటారు ప్రెసిడెంట్. ఫ్యాక్టో ప్రైమ్ మినిస్టర్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. అంటే సింపుల్ మెజారిటీతో మనం అమెండ్ చేయొచ్చు, స్పెషల్ మెజారిటీతో చేయొచ్చు. స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్స్ విత్ 50% ఆఫ్ స్టేట్స్ రాటిఫికేషన్ అని ఒకటి ఉంది కదా, అది రిజిడ్ అయిపోతుంది అనమాట. సింపుల్ అంటే ఫ్లెక్సిబుల్, అదే రిజిడ్ అంటే స్పెషల్ మెజారిటీ యాడ్ అవ్వడం. The term secular was added by 42nd Amendment Act. 42nd Amendment Actలో ప్రియాంబుల్కి సంబంధించిన సెక్యులర్, సావరిన్ అండ్ ఇంటిగ్రిటీ అనే ఈ 3 పదాలను యాడ్ చేశారు. నెక్స్ట్, విచ్ కోర్ట్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా? మన ఇండియాలో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఏంటి అంటే సుప్రీం కోర్టు. ప్రతి రాష్ట్రాల్లో అంటే మోస్ట్ ఆఫ్ ది రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకు కలిపి అలా హైకోర్ట్స్ ఉంటాయి. హైకోర్ట్స్ లోపల డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్స్ కోర్టు ఉంటుంది. అడ్వకేట్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై. అడ్వకేట్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. అదే అటార్నీ జనరల్ అంటే నేషనల్ లెవెల్లో అటార్నీ జనరల్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. ఫినాన్స్ కమిషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్. ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 360 ఏమో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 143 ఏమో సుప్రీం కోర్ట్ నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు అనమాట ప్రెసిడెంట్. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా ఉన్నింది కదా, ప్రెసిడెంట్ ఒక 16 విషయాలపైన సుప్రీంకోర్టు నుంచి అడ్వైస్ కోరుతారు. అది ఆర్టికల్ 143. అండ్ ఆర్టికల్ 324 ఏమో చాలా ఫేమస్, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్, యూనియన్ లిస్ట్ ఏ షెడ్యూల్లో మెన్షన్ అయింది అంటే 7th షెడ్యూల్లో. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ 3 లిస్టులు ఉంటాయి. నెక్స్ట్, 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ఏంటి? ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినది, ట్రైబల్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్కి. 5th ఏమో ట్రైబల్ ఏరియాస్ సంబంధించింది ఇతర స్టేట్స్లో. అదే 6th ఏమో ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినదే ఇన్ ద స్టేట్స్ ఆఫ్ AMMT ఆర్ ATMM, అస్సాం, మణిపూర్, మిజోరాం అండ్ త్రిపుర. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ అబాలిషెస్ అన్టచబిలిటీ? అన్టచబిలిటీని అబాలిష్ చేసే ఆర్టికల్ 17. హూ కెన్ రిమూవ్ ద ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే పవర్ ఓన్లీ పార్లమెంట్కే ఉంది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అంటారు. దీని యొక్క గ్రౌండ్ కూడా ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలంటే ఓన్లీ 1 గ్రౌండే ఉంటుంది. ఏంటి ఆ గ్రౌండ్ అంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎవరైనా ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేస్తున్నారు అని అనిపిస్తే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏ ఆర్టికల్లో మెన్షన్ అయింది అంటే ఆర్టికల్ 61, ఆర్టికల్ 16(1) impeachment. So impeachment of president requires special majority కావాలి. అండ్ ఆల్సో ఇంపీచ్మెంట్ని అలో చేయాలంటే కూడా 14 days ప్రయర్ నోటీస్ ఇవ్వాలి అక్కడ ఆ ఎంపీస్ అంతా కూడా అనమాట. ఇలా మేము ఇంపీచ్మెంట్ చేయాలనుకుంటున్నామని నోటీస్ ఇచ్చి 1/4 ఆఫ్ ద ఎంపీస్ సైన్ కూడా చేయాలి. అంత ప్రాసెస్ ఉంటుంది. సో మన హిస్టరీలో ఏ ప్రెసిడెంట్ కానీ ఇంపీచ్ కాలేదు, అది కూడా ఒక ఫ్యాక్ట్, మీరు గుర్తుపెట్టుకోండి. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై. వైస్ ప్రెసిడెంట్ ఓన్లీ ఎంపీస్ ద్వారా ఎలెక్ట్ అవుతారు, ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చెయ్యరు.
ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ కదా వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ ఓన్లీ ఎంపీస్ మాత్రమే లోక్సభ అండ్ రాజ్యసభ బోత్ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 0 అవర్ అంటే 12 PM నుంచి 1 PM వరకు ఉన్న అవర్ అనమాట. సభలు జరుగుతాయి కదా పార్లమెంట్లు సమావేశాలు, సో అప్పుడు ఒక 0 అవర్ అనమాట. అది ఎక్కడ మెన్షన్ చేస్తున్నారంటే ఎక్కడా మెన్షన్ చేయలేదు. 1962 తర్వాత నుంచి మన ఇండియా యొక్క ఇన్వెన్షనే ఈ 0 అవర్. సో మన ఇండియా వాటి సొంతంగా ఒక రూల్ చేసుకొని ప్రొసీడ్ అవుతుంది, కానీ ఎక్కడ అయితే కాన్స్టిట్యూషన్లో కానీ ఇంకెక్కడ రూల్ బుక్స్లో కానీ మెన్షన్ చేయలేదు 0 అవర్ని. క్వశ్చన్ అవర్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే 11 AM to 12 PM 11 AM to 12 PM. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరి ద్వారా ఎలెక్ట్ అవుతారు అంటే ఎంపీస్ ద్వారా. విచ్ ఆర్టికల్ గివ్స్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 ఇస్తుంది. ఆర్టికల్ 21 ఏమో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 14 ఏమో రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆర్టికల్ 19 ఏమో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 14, 19, 21ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. గోల్డెన్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి, అదొక టర్మ్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ ఎవరి నుంచి ఇన్స్పైర్ అయింది అంటే USA. ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు కదా, పిల్ వేసాము అంటారు కదా పిల్స్. సో ఈ పిల్స్ కూడా USA నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకునిందే అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసియబుల్. అంటే మీరు కోర్టుకి ఎక్కలేరు, నా డైరెక్టివ్ ప్రిన్సిపల్ వైలేట్ అయింది అని కోర్టుకి వెళ్ళలేరు అనమాట. సో దట్ ఈస్ నాన్ జస్టిసియబుల్. నెక్స్ట్ హూ అపాయింట్స్ గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సీఎంని గవర్నర్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ విచ్ అమెండ్మెంట్ లోవర్డ్ ఓటింగ్ ఏజ్ టు 18. నేను చెప్పాను కదా 21 years నుంచి 18 years తీసుకొని వచ్చిన అమెండ్మెంట్ వచ్చి 61st అమెండ్మెంట్, చాలా ఇంపార్టెంట్. ద టర్మ్ రిపబ్లిక్ అంటే ఏంటి అంటే ఎలెక్టెడ్ హెడ్ ఆఫ్ స్టేట్ ఉండడం. విచ్ స్కెడ్యూల్ డీల్స్ విత్ ట్రైబల్ ఏరియాస్ డీల్ చేసే స్కెడ్యూల్స్ 5th and 6th స్కెడ్యూల్స్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ క్యాన్ బి ఫైల్డ్ ఇన్, ఇంతకుముందు చెప్పాను కదా పిల్స్ క్యాన్ బి ఫైల్డ్ ఇన్ బోత్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఆర్టికల్ నెంబర్ ఏంటి, ఆర్టికల్ 148లో ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని మెన్షన్ చేసున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిఏజీ ఎవరు అంటే సంజయ్ మూర్తి గారు. అండ్ ఆర్బీఐ గవర్నర్ ఎవరున్నారు అంటే ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు అనమాట. సో నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా ఆప్షన్స్ చూసి పెట్టాలి ఆన్సర్ని. విచ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ లోవర్ హౌస్ అని ఏ బాడీని అంటారు అంటే లోక్సభ అని. రాజ్యసభ ఏమో అప్పర్ హౌస్ అండ్ ఆల్సో పర్మనెంట్ హౌస్ కూడా రాజ్యసభ. లాస్ట్ MCQ ఫర్ దిస్ లెక్చర్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ హౌ మెనీ స్కెడ్యూల్స్ కరెంట్లీ. ప్రస్తుతానికి ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో అంటే 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 50 MCQs. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లహరీస్ క్లాసెస్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.